సికింద్రాబాద్ మారేడుపల్లి సంజీవనగర్లో యువకుడు శ్రావణ్ కుమార్ దారుణ హత్యకు సంబంధించి మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి. గంజాయి మత్తులో నిఖిల్ గ్యాంగ్ దారుణానికి ఒడిగట్టారు అని హతుడు శ్రావణ్ కుటుంబీకులు చెబుతున్నారు. గంజాయితో నిఖిల్ ఒకసారి ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు. దీనిపై శ్రావణ్ ఇంటికొచ్చి పోలీసులు విచారణ జరపగా అతడి కుటుంబమే తమపై ఫిర్యాదు చేశారనంటూ నిఖిల్ గ్యాంగ్ కక్ష పెంచుకున్నట్లుగా చెబుతున్నారు. తమ గల్లీలో గంజాయి బ్యాచ్ హల్చల్ గురించి యువతులను టీస్ చేయడంపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అని స్థానికులు సైతం అంటున్నారు. శ్రవణ్ను కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అని హతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సికింద్రాబాద్లోని సంజీవయ్య నగర్లో శ్రవణ్ కుమార్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా పొడిచి చంపారు. అయితే ప్రస్తుతం మనం అదే ఘటనా స్థలం వద్ద ఉన్నాము. ఏదైతే చూస్తూ ఉన్నామో ఇదే శ్రవణ్ కుమార్కి సంబంధించిన ఇల్లు. అలాగే ఎవరైతే కత్తితో పొడిచి చంపారో అయితే ఆ ఎదురుగా ఉంటున్న ఇల్లే అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నిఖిల్ అనే వ్యక్తి శ్రవణ్ కుమార్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా 8 పోట్లు కూడా పొడిచినట్టు కూడా చెప్తున్నారు. అతనితో పాటు పూత కూడా ఎప్పుడు కూడా ఒక నైఫ్ను క్యారీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే అతనితో పాటు మరో 3 స్నేహితులు కూడా అతనితో పాటు ఉండి ఆ ముగ్గురు కూడా వెళ్ళి శ్రవణ్ కుమార్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా ఇక్కడ ఇంటి నుంచి ఒక 50 మీటర్ల దూరంలో వెళ్ళి చంపినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం ఎక్సైజ్ పోలీసులు వచ్చి ఎవరైతే నిఖిల్ అనే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి దగ్గర కూడా గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే నిఖిల్ అనే వ్యక్తిని కూడా పోలీసులు శ్రవణ్ కుమార్ ఇంట్లో విచారణ చేయడం, పూర్తిగా శ్రవణ్ కుమార్ కుటుంబమే ఈ విధంగా చేసి ఉండొచ్చు, వాళ్ళే కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు అని కూడా భావించి శ్రవణ్ కుమార్ని అతి కిరాతకంగా చంపినట్టుగా కూడా తెలుస్తుంది. దీని గురించి పోలీసులు కూడా ఇప్పుడే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను కూడా అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనతో కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? ఫస్ట్ మా అంతలో మేము ఉన్నాం ఇంట్లో. అతను వాళ్ళ అరుగు పైన కూర్చున్నాడు, మా పెద్దాడికి బెదిరించినాడు. ఓకే బెదిరించిండు అని చెప్పి మేము సైలెంట్ అయిపోయినాం. మా ఫాదర్ వచ్చి మా పెద్దాడికి ఓకే అయ్యిందేదో అయిపోయింది వెళ్ళిపో అని చెప్పి చెప్పిండు. అయితే మేము వెళ్ళిపోయినాం ఇంట్లోకి. నేను మా బ్రదర్కి ఇంకా మా ఫాదర్కి చెప్తున్నాను, నడండి ఇంట్లోకి అయిపోయింది కదా అంటే, నా పేరు దీపిక అనమాట. అక్కడి నుంచి ఉరుక్కొని వచ్చిండు, నీదేమైంది నీతో ఏమవుతుంది అని చెప్పి నా మీదికి వస్తున్నాడు. నీతో ఏమవుతుంది అనుకొని నేను నీకేం అనలే అని చెప్పి మళ్ళీ నెత్తి కొట్టుకుంటూ ఉరికిపోయినాడు బయటికి. వీళ్ళు ప్లాన్తోనే చేసినారు ఇదంతా. మా అన్న అక్కడి వరకు వెళ్ళిపోయినాడు. మా అన్న వెళ్ళిపోగానే కూర్చేసినాగానే మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉంది. నేను ఫాస్ట్గా వెళ్ళి మా అన్నని గుంజుకొని వచ్చాను. ఫుల్ బ్లడ్ ఇక్కడ మొత్తం కాల్కి మొత్తం ఫుల్ బ్లడ్. అక్కడ నుంచి నేను తీసుకొచ్చినాను మా అన్నని. తీసుకొని వచ్చి ఒక 1 అవర్ అక్కడనే వేస్ట్ అయిపోయింది. 1 అవర్ తర్వాత హాస్పిటల్కి వెళ్తే చాలా ఎమర్జెన్సీ అని చెప్పినారు. లాస్ట్కి మా అన్ననే లేకుండా అయిపోయింది. ఎలా ఉండేవాళ్ళమ్మా అంతా? వాళ్ళంతా కూడా ఇక్కడ ఏ విధంగా ఉండేవాళ్ళు? గాంజా తాగుతూ ఉంటారని కూడా తెలుసు. అక్కడ పైన కూర్చుంటారు మేడం, పైన కూర్చుంటారు. మేము పైకి వెళ్ళి చూస్తాము. రోడ్ పైన ఒక 15-20 మెంబర్స్ బ్యాచ్ ఉంటుంది వాళ్ళది. రోజు నైట్ 12-11:30 కాగానే అందరు పడుకుంటారు కదా మేము. ఆ టైంకి స్టార్ట్ చేస్తారు. రోజు ఆ టైంకి స్టార్ట్ చేయడం, ఒక 2-3 వరకు అరవడము, అందరినీ వచ్చేపోయే వాళ్ళని కొట్టడము తిట్టడం ఇలా చేసేవాళ్ళు మేడం. ఇప్పటికీ ఎన్ని టైమ్స్ ఒక 10-20 టైమ్స్ అన్న కంప్లైంట్ చేసినాం ఇక్కడ మారేడుపల్లి పిఎస్కి. వాళ్ళు వస్తున్నాం అంటారు. మళ్ళీ మొత్తం వాళ్ళు ఎక్కడిదక్కడ వెళ్ళిపోయినాక వచ్చి మళ్ళీ ఏమంటారు మేడం, వస్తారు వాళ్ళు వచ్చి ఒక వెళ్ళండి ఎక్కడో అక్కడ అన్ని వెళ్ళగొట్టేసి మళ్ళీ వెళ్ళిపోయారు. అది రోజు ఇలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది మేడం. ఇంతకుముందు ఒకసారి జైలుకి వెళ్ళాడు మేడం. అతను వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ఫాదర్ మళ్ళీ ఆయన రిలీజ్ చేయించి తీసుకొచ్చినాక కూడా కంటిన్యూ అవుతూనే ఉంది ఇది. నిన్న నైట్ 12-12:30కి అయింది. చూసాను రాత్రి దాదాపు 12-12:30 గంటల సమయంలో జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా కూడా అక్కడ అతనికి ఎవరైతే నిఖిల్ అనే వ్యక్తి ఉన్నారో అతనికి కఠిన శిక్ష పడాలని కూడా చెప్తూ ఉన్నారు. అయితే వెంటనే కూడా అతనితో పాటు నిఖిల్ అనే వ్యక్తి ఎవరైతే ముఖ్యంగా నిందితుడు ఉన్నాడో అతనితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నట్టు కూడా తెలిసింది. వారి గురించి పూర్తిగా కూడా అంటే ఇక్కడ సాక్ష్యాధారాలు కూడా సేకరించినట్టు కూడా చెప్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా వాళ్ళని విచారణకు పిలిపించి వాళ్ళకి కఠిన శిక్ష వేస్తామని కూడా పోలీసులు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో పూర్తిగా కూడా ఇక్కడ నిఘా చాలా అవసరం అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా వరకు అందరు గాంజా తాగుతూ కూడా ఇక్కడ ఉంటున్నారు. అలాగే మహిళలను వచ్చి వెళ్ళే వాళ్ళని టీస్ చేస్తున్నట్టు కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో పూర్తిగా పోలీసులు కూడా ఇక్కడ ఒక నిఘా పెట్టాలని కూడా ఒకవైపు కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ నాయుడుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.